మాంసాహారం తినడం పుణ్యమా పాపమా? ఈ మధ్య కాలంలో కులమత భేదాలు లేకుండా చాలా మంది మాంసాహారం అయితే తింటున్నారు. వేదాలు, గ్రంథాలు మరియు ఆయుర్వేదం మాంసాహారం తినడం గురించి ఏం చెప్తున్నాయి? అసలు ఈ మాంసాహారం తినడం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? మరియు గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం వలన ఎలాంటి శిక్షలను అనుభవించాల్సి వస్తుంది? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక జింక పరిగెట్టుకొని వచ్చి కృష్ణుడి వెనకన దాక్కుంది. ఆ జింక భయపడుతూ ఉండడంతో జింక యొక్క తల మీద నిమురుతూ ఏమైంది, ఎందుకు దాక్కుంటున్నావు అని శ్రీకృష్ణుడైతే అడిగాడు జింకని. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడైతే అక్కడికి వచ్చాడు. ఈ జింక నా వేట, దీనిపైన పూర్తి అధికారం నాకే ఉంది, నీ దగ్గర ఉన్న ఆ జింకను నాకు ఇచ్చే అని వేటగాడు కృష్ణుడిని అయితే అడగడం జరిగింది. అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, ఇంకెవరికి కూడా అధికారం ఉండదు అని వేటగాడికైతే శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు వేటగాడు దీనిని నిన్ను వేటాడి చంపుకొని తింటాను అని అనడమైతే జరిగింది. అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది, నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూట కట్టుకోవాలని అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అని అడిగాడు. అప్పుడు వేటగాడు పుణ్య పాపాల గురించి నాకు అనవసరం, నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాలలో అయితే చెప్పారు. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతూ ఉంటారు. రాజులే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాంసాహారం తినడం ఎలా తప్పవుతుంది అని వేటగాడైతే శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించడం అయితే జరిగింది. మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడని శ్రీకృష్ణుడికైతే అర్థమయ్యింది. దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు నేను నీకొక కథను చెప్తాను, ఆ కథను పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని శ్రీకృష్ణుడు వేటగాడితో అయితే అన్నాడు. అప్పుడు వేటగాడు సరే అని అంటాడు. ఇంకా కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి కళింగ రాజ్యంలో కరువు వచ్చింది. దానితో ఆహారం యొక్క ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యకు పరిహారాన్ని కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతూ ఉంది. దాని వలన కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు అయితే బాధపడడం జరిగింది. ఈ యొక్క విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో ఈ యొక్క సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చౌకైన వస్తువు ఏటి అని అడగడమైతే జరిగింది. అప్పుడు మంత్రులంతా కూడా ఒక ఆలోచనలో అయితే పడిపోయారు. ధాన్యం, పళ్ళు, కూరగాయలు వంటివి పండించాలంటే చాలా శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా సరే ప్రకృతి సహాయం చేయకపోతే వీటిని పొందడం అయితే చాలా కష్టమైతే అవుతుంది. కాబట్టి చౌకగా ఆహారం దొరకడం అంటే కష్టమని అన్నారు. అప్పుడు సామంత రాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎలా అయినా సరే రాజుకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాడు. అప్పుడు రాజుతో అన్నిటికన్నా చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది, మాంసాహారం అనేది పౌష్టిక ఆహారం కూడా అవుతుందని అన్నాడు. ఆ విషయాన్ని విన్న మిగతా సామంత రాజులు అందరూ కూడా సమర్థించుకొని వచ్చారు. కానీ కళింగ రాజ్య మహామంత్రి మాత్రం మౌనంగా ఉండిపోతారు. అప్పుడు మహారాజు మహామంత్రి మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు, ఈ యొక్క విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగడం అయితే జరిగింది. అప్పుడు మహామంత్రి మహారాజా ఈ విషయాలన్నిటినీ నేను అంగీకరించలేను, మాంసాహారం అన్నిటికన్నా చౌకైన పదార్థం అనేది నేనైతే నమ్మను, కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడుతాను అని మౌనంగా అయితే ఉండిపోయాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి మాంసాహారం చౌకైనది అని చెప్పిన సామంత రాజు యొక్క ఇంటికి అయితే వెళ్ళాడు. అంత రాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడడం అయితే జరిగింది. అతనితో మహామంత్రి ఈ విధంగా అయితే అన్నాడు. సాయంత్రం సభలో మహారాజు జబ్బు పడ్డారు. మహారాజు యొక్క పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. ఎవరైనా బలశాలి అయినా రాజు శరీరం యొక్క మాంసాన్ని నాకు ఇస్తే మహారాజు యొక్క జబ్బు నయమవుతుందని వైద్యుడైతే నాకు చెప్పాడు. మీ అంత యోగ్యం కలిగిన రాజు ఇంకెవరూ లేరు. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తే 1,00,000 సవర్లు మీకు ఇవ్వగలను, అందుకు బదులుగా మీ గుండెను చీల్చి కొంచెం మాంసంను తీసుకుంటానని మహారాజుకైతే చెప్పాడు. అది విన్న తర్వాత సామంతుడి యొక్క మొహం రంగు మారిపోయింది. నేను చనిపోయిన తరువాత ఈ 1,00,000 సవర్లు నాకు ఎందుకు, నాకు నా ప్రాణమే నాకు ముఖ్యం, కాబట్టి నేనే నీకు 1,00,000 సవర్లు ఇస్తా, నన్ను వదిలేయి అని మహామంత్రికి 1,00,000 సవర్లు ఇచ్చాడు సామంతరాజు. దానితో మహామంత్రి ఏమీ అనలేక 1,00,000 సవర్లు తీసుకుని అక్కడి నుండి అయితే వెళ్లిపోయాడు. స్వర్ణ ముద్రలను తీసుకుని మహామంత్రి మిగిలిన సామంతరాజుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసమును అడిగితే ఎవ్వరూ కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. తమ యొక్క ప్రాణాలను కాపాడుకునేందుకు తిరిగి స్వర్ణ ముద్రలను ఇచ్చేసి ఉన్నారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణ ముద్రకులను పోగు చేశాడు. మరుసటి రోజు సభకు సామంతులంతా త్వరగా హాజరయ్యారు. అందరూ కూడా మహారాజు యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా మిగతా వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. అందరూ కూడా రాజ్య వైద్యుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మహారాజు
మహారాజు ఎప్పటి వరకు సభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుణ్ణి కూడా సభ నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు. ఆ తర్వాత మహారాజు సభలోకైతే వచ్చారు. మహారాజుకు ఎలాంటి అనారోగ్యం ఉన్నట్టు సామంతులకైతే అనిపించలేదు. మహామంత్రి తనతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు కూడా తన మనసులో అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి ఎవరితో కూడా మాట్లాడడం అయితే లేదు. అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ముందు కొన్ని వేల కోట్ల స్వర్ణ ముద్రికలను పెట్టాడు. అప్పుడు మహారాజు ఇవన్నీ ఎవరి కోసం అని అడగగా, కేవలం కొద్దిగా మాంసం కోసం ఇంత ధనమైతే నాకు లభించింది, కానీ మాంసం అయితే లభించలేదు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణ ముద్రికలను అయితే నాకు ఇచ్చారు. మాంసం ఎంత చౌకైనదని మీరే ఇప్పుడు నాకు వివరించండి అని మహామంత్రి అయితే అన్నాడు. అప్పుడు మహారాజుకు అసలైన విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకు కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించడం అయితే జరిగింది. రాజ్య భాండాగారం నుంచి కొంత ధాన్యమును శ్రామికులకైతే ఇచ్చాడు. శ్రామికులు పౌష్టిక ఆహారంను పండించడం మొదలుపెట్టారు. దానితో పంటలు బాగా పండి ప్రపంచంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం యొక్క విలువను కృష్ణుడు మనకు ఈ కథ ద్వారా చెప్పాలని అనుకున్నాడు. మనకు మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగిలిన జీవులకి కూడా వారి యొక్క ప్రాణం మీద వాటికి అంతే ఆశ ఉంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళ యొక్క కర్మ రుణాలు రెట్టింపవుతాయి. ఈ యొక్క సృష్టిలో మనకు జీవించే హక్కు ఎంత ఉందో ఆ పరమాత్మ యొక్క సృష్టిలో సకల జీవులకు కూడా అంతే హక్కు ఉండడం అయితే జరిగింది. కానీ కేవలం మనకి బలం ఉన్నాదని వాటిని చంపడం ఎంతవరకు న్యాయం? ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళే స్వయంగా ఆలోచించుకోవాలని కృష్ణుడు ఆ వేటగాడికి మాంసాహారం ఎందుకు తినకూడదో అని వివరించడమైతే జరిగింది. ఆ వేటగాడు తన తప్పుని తెలుసుకుని జీవహింస చేయడం మానేసి కందమూలాలు తింటూ జీవితాన్ని గడిపాడు. వేదాలు మరియు ఆయుర్వేదం మాంసం గురించి ఏం చెప్తుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో జీవహింస చెయ్యకూడదు. ఎవరైనా పురాణ పురుషులు తిన్నారంటే అది ఇతరులు కూడా తినాలని చెప్పడం కాదు. హింస చేసిన వారు తప్పకుండా అనుభవిస్తారని చూపించడానికి కొందరు ఋషులు తపస్సు శక్తితో తమ యొక్క పాప కర్మలను తొలగించుకుంటారు. అది సామాన్యులకు సాధ్యపడదు. ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఋషిగా మారాల్సిందే లేదా అనుభవించాలి. ఆయుర్వేదం వేదాన్ని మాత్రమే అనుసరిస్తుంది. వేదంలో మాంసం తినడం అనేది నిషిద్ధం. కాబట్టి ఆయుర్వేదంలో కూడా మాంసం తినడం గురించి చెప్పబడదు. మన యొక్క శాస్త్రాలు శాకాహారం తీసుకోవాలని చెబుతున్నాయి. పవిత్ర గంధమైన భగవద్గీత కూడా శాకాహారంను తినాలని, అహింసను అనుసరించమని చెప్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏ ప్రాణిని కూడా చంపద్దు అని, బాధ పెట్టకూడదు అని చెప్పాడు. జంతువులను ప్రేమగా గౌరవంగా చూడమని బోధించాడు. ప్రపంచంలో ప్రతి జీవి యొక్క ఉనికికి ప్రత్యేక ఉద్దేశం ఉందని వేదాలు చెబుతున్నాయి. అందుకే మానవులు జీవహింస చెయ్యరాదు అని వేదాలు చెబుతున్నాయి. మన ఆత్మ శరీరంను శుద్ధి చేసుకోవడానికి శాకాహారంను మాత్రమే తీసుకోవాలి. జంతువులను చంపి వాటి యొక్క మాంసంను తినేవాడికి దేవతలు నివసించే స్వర్గంలో స్థానం ఉండదని అంటూ ఉంటారు. జంతువుల మాంసంను కొనడం, విక్రయించడం, జీవిని చంపడానికి కూడా మనమే బాధ్యులము అవుతాము. ఆది మానవులు మాంసమును తినేవారు. ఆనాటికి వారికి తెలిసింది అదే. కానీ కాలక్రమేణా అనేక కూరగాయలు, పళ్ళు సమృద్ధిగా పండించడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఈ పళ్ళు, కూరగాయలు తింటే ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంటారు అని గ్రహించారు. మన చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ ఉంటే జంతువులను కూడా తినడం మృగధర్మము. సింహం, పులి ఇప్పటికీ కూడా మాంసమునే తింటూ ఉంటాయి. వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ మనుషులు వాటి చుట్టూ ఉండే పక్షులను, పశువులను చంపకుండా వాటిని బతికిస్తూ కూడా తాము పళ్ళు, కూరగాయలను తింటూ ఎంతో సంతోషంగా బతకవచ్చు. అలాంటి అప్పుడు మాంసాహారం ఎందుకు? ఈ యొక్క ఆలోచనతోనే కొన్ని వర్గాలు అహింస మార్గంలో జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా మాంసాహారం నుండి శాకాహారంలోనికి మారడానికి మానవుడు కొన్ని వేల సంవత్సరములైతే పట్టింది. ఇప్పుడు మహాత్ములు, ఋషులు, యోగ్యులు పూర్తిగా శాకాహారమే తీసుకుంటూ ఉన్నారు. వీరు దేనినైతే ఆచరిస్తే సమాజంలో ఉండే వ్యక్తులు వాటినే ఆచరించడాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు శాకాహారం తినే వాళ్ళకి కూడా రకరకాలైన రోగాలు వస్తున్నాయి. అందువల్ల మహర్షులు వీటిపై మరిన్ని ప్రయోగాలను చేశారు. వారి యొక్క పరిశోధనలో వారికి తెలిసినది ఏమిటంటే, మనం కూరగాయలను బాగా ఉడికించి తింటే అందులో ఉండే శక్తి మొత్తం నశిస్తుంది. దాని వలనే మనకి అన్ని రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. దాని వలన కొంతమంది కేవలం పచ్చి కూరగాయలను ఇంకా పళ్ళ యొక్క మిశ్రమమును తయారు చేసుకొని సేవించడం అయితే మొదలు పెట్టారు. ఇది చాలా చౌకగా ఉంటుంది. మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. ఇక్కడ గమనించాల్సిన తగినది ఏమిటంటే, ఎలాంటి మందులు లేకుండా పూర్తి ఆరోగ్యంగా అయితే మారుతాము. మాంసాహారాన్ని తినడం వల్ల మనం ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటున్నాము. ఇక నుండి అయినా మాంసాహారంను తినడం తగ్గిద్దాం. మన
మన చుట్టుపక్కల ఉండే జంతువులను రక్షిద్దాం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా మీరు మాంసాహారంను తింటారా తినరా అనే విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే అందరికీ తెలపండి. థాంక్యూ.